నీ దీక్ష చెడిందని, నీ పిల్ల చేయిజారిందని భయపడకు. నీ దీక్ష చెడలేదు. అసలు దానివల్లే ఓ శిశువా నీకు నా దర్శనం దొరికింది. నీకు కావలసిన వరాలిస్తాను. నిన్ను మహారాజుని చేస్తాను శిశువా. రాజాధిరాజుని చేస్తాను. ఏ ఎందుకు తండ్రి ఆ వరాలన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? మనేం బామర్దులవా? ఇందులో మెలికేమిటి అని. మెలికలు ఫిట్టింగులు లేందే బతుకే లేదు శిశువా. ఊరికే ఎవడికెవడు ఉపకారం చెయ్యడు. మీ డ్యాముడు కూడా మొక్కందే వరాలీడు. నేను మాత్రం నువ్వు అడగకుండానే అన్ని ఇస్తాను. ఫిట్టింగ్ ఏమిటి అంటే నువ్వు నేను అడిగే సాయం చెయ్యాలి. నాకు వరాలిచ్చేంత గొప్పోడివి, నీకు నా సాయం ఎందుకమ్మా? పక్కోళ్ల సపోర్ట్ ఉంటేనే గొప్పోళ్లు గొప్ప గొప్ప కుర్చీల మీదకెక్కగలరు. నీ డ్యాముడి సంగతేమి? బీద పిక్కి రోగిష్టి వాళ్ళు బలహీనులు వీళ్ల భక్తేగా ఆయన గారి బలం. ఆ బలాన్ని బలగాన్ని బద్దలు కొట్టడమే నా లైఫ్ అంబిషన్. మీ డ్యాముణ్ణి చీటు దింపేసి నేనెక్కాలి. అందుకు నువ్వు నా నిచ్చెన శిశువా. అంటే నువ్వు సైతానువా? సైతానంటే చెడ్డవాడు కాదు శిశువా, ఓడిపోయిన డ్యాముడు. మీ డ్యాముడికి అన్నిట్లోనూ అపోజిషన్ నేనే కదా. వాడి దుర్మార్గాల్ని క్రిటిసైజ్ చేస్తే నన్ను కిందకి తోసేసి నాకు సైతాన్ అని బిరుదిచ్చాడు. అసలు నేను హీరోని శిశువా, నన్ను విలన్ అంటారు. నా కర్మం. ఏమిటి మా దేవుడు దుర్మార్గుడా? పరమాతి పరమ హోల్సేల్ మర్డరర్. డైలీ వాడికి అదే పని, సరదా, కాలక్షేపం, వృత్తి. ఫర్ ఎగ్జాంపుల్, అనగనగా ఓ పురుగు పుట్టింది, ఆడుకుంటోంది. కప్పా కప్పా ఆ పురుగుని చంపి తిని బతకవే అన్నాడు. ఆహా దేవుడు దయామయుడు అని కప్ప తెగ మురిసిపోయి కడుపారా పురుగుని తిని బబ్బుంది. పాము పాము అదిగోనే నీ డిన్నరు, ఆ కప్పని తిని పడుకోవే అన్నాడు. పాపం తిని పడుకున్న పాముని డేగకి చూపించి లగావు అని కన్ను కొట్టాడు. డేగా డేగా పాము లగావో, పాము కప్పని కావో కావో, కప్ప పురుగుని సాపడు సాపడు. యామి శిశువా ఈ ఫిట్టింగులు. చివరికి నరుడా నరుడా ఈ జంతుజాలం అంతటినీ నువ్వు భోంచేసేయి, అది చాలకపోతే నరమాంసం తినై పరవానై అన్నాడు. ఇప్పుడు చెప్పు, మీ డ్యాముడు మంచివాడా? ఒక జీవిని మరొక జీవికి భోజనంగా ఏర్పాటు చేసేవాడు దయామయుడా? అనగనగా ఓ పాప పుట్టింది. పెరుగుతూ ఉంటే మీరు మా పాపకి 3 ఏళ్ళొచ్చాయి 7 ఏళ్ళొచ్చాయని చెప్పుకుని మురిసిపోతుంటారు. కానీ వాడు ఇదిగో ఇలా కాలమానం పెట్టుకుని పాప ఆయుష్లో 3 ఏళ్లు తగ్గాయి, 7 ఏళ్లు తగ్గాయి, ఇంకా 83, 73, 23, 13, 3 అని లెక్కలు వేస్తూ చావు బాజాలు కొడుతూ లొట్టలు వేస్తుంటాడు. ఒక్కో ఇసుక రేణువు రాలుతూ ఉంటే ఒక్కో జీవకణం చస్తూ ఉంటుంది. ఇది టోటల్ గా వాడి బర్త్ అండ్ డెత్ గేమ్. ఇది చూడు, అటు చూడు, వేలు పెట్టు, మీట నొక్కు శిశువా. దీని పేరు పిస్తోలు. ఇంకా చాలా ఏళ్ల తర్వాత వస్తుంది. అది పిస్తోలు బాబు లాంటిది, బాంబు అంటారు. మారణ హోమం భారీ ఎత్తున చేయటానికి ఆయుధం. శ్రమ తక్కువ, ఫలం ఎక్కువ. పులికి మేక్కి బద్ధవైరం పెట్టినట్టే మనిషిలో తెలుపుకి నలుపుకి, తూర్పుకి పడమరకి ఫిట్టింగులు లడాయిలు పెట్టేస్తాడు, యుద్ధాలు చేయించేస్తాడు. మాదేముడు గొప్పంటే మాదేముడు గొప్ప, శాంతి నాకు కావాలంటే నాకు కావాలంటూ ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటారు. అన్నట్టు శాంతి అంటే తెలుసు కదా, 2 యుద్ధాల మధ్య ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో మళ్ళీ చావులాగిపోకుండా రైలు, బస్సు, విమాన ప్రమాదాలు, వరదలు, వానలు, కలరా గిలరా జబ్బులు. ఓ అన్నట్టు మర్చిపోయా, బ్రహ్మాస్త్రం, మోహనాస్త్రం. ఇది ఎవడికి వాడే తన్ని తాను చంపుకునేందుకు, సాఫీగా పక్క వాళ్ళని చంపడానికి ఉపయోగపడే విషపట్టు.
సిగరెట్ పవరులోకి వస్తే శిశువా సావు పుటకలు రెండూ రద్దు చేస్తాను, జబ్బు ముసలితనం చెరిపేస్తాను. మనుషులందరూ నీలా 25 ఏళ్ల వయసులో పర్మనెంట్ గా బతికేట్టు చేస్తాను. ఓకే? ఓకే. ఇందులో నేను చేయగలిగింది ఏమిటి? నా చేతిలో తుపాకీలా పేలటం, నా మాటలు అందరికీ చాటటం. ఎందుకంటే నేను మీ ప్రజలకు కనపడను, వినపడను. కనపడినా ఆ దేవుడు చేసిన చెడు ప్రచారం వల్ల నన్ను చూసి భయపడతారు, నా మాట వినరు, నాలో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకో. అందుకని ఓ శిశువా, నువ్వు రాజువై కొత్త చట్టాలు చేసి, కొత్త దారులు వేసి, పాత దేవుడి మీద భక్తి పోగొట్టి వాణ్ణి తింటాలి. ఈ కొత్త దేవుడికి గుడి కట్టాలి. అందుకోసం అవసరమైతే పాత మనుషులందరినీ చంపిపారయ్యాలి. పాత నీతులు, రూల్స్ నాశనమైపోవాలి. ప్రళయం వచ్చి అంతా నాశనమైపోవాలి. శిశువా, చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది. కమాన్. బాబాయ్, బాబాయ్, టామ్, బాబాయ్, తమ్ముడు. బాబాయ్. ప్రభు, నా బిడ్డగెత్తున ఏం చేసినా నీ చూపు మేరకు దాటిపోనీయకు. నీ రాజ్యం సరిహద్దు దాటనివ్వకు తండ్రి. యామి శిశువా, దిక్కులు చూచుతుంటివి? ఇక్కడున్నాను శిశువా. శిశువా, మీ అన్నకి మొగుడు గవర్నర్, గవర్నర్కి మొగుడు రాజు. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఆ రాజుగాడికి మొగుడుగాడి అయిపోతావు. నువ్వు దేవుడికి మొగుడైనట్టు. వా శిశువా, వాహ్ 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 వాహ్. యామి చెప్పినవి శిశువా, యామి చెప్పినవి. ఇదే ఆ రాజుగాడి కొంప. హో, 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 హో. ఆ ముసలి శిశువు మహారసికుడులే. దేహం వయస్సు 97 ఏళ్లు, మనస్సు వయస్సు 10 ఏళ్లే. తన శవాన్ని కాల్చేటప్పుడు కట్టె పుల్లలతో పాటు 4 ఆడపిల్లల్ని కూడా వెయ్యమని వీలునామా రాసుకున్నాడు. వీడే ఆ ముసలి రాజుగాడు. వాడికి ముసలి పెళ్ళాం కాక 365 మంది ప్రియురాళ్ళు. పాపం, ఒక్కో ప్రియురాలకి సంవత్సరానికి ఒక్కటే ఛాన్స్. డాక్టర్లు నాకు మంచి మందిచ్చి బతికించాలంటే అర్ధరాజ్యం ఇస్తా. బ్రతికించకపోతే దయ్యమై వచ్చి మిమ్మల్ని చంపేస్తా. డాక్టరు, ఆయన గారు ఇంకా 100 ఏళ్ళు మనల్ని, ఆ పిల్లల్ని పీక్కు తింటాడట. విషం పూసి తోసి పోగానే నేను తిరుగుబాటు ప్రకటించేస్తా. విషయం ఇస్తానంటే మిగతా డాక్టర్లు ఒప్పుకోవడం లేదు. పక్క పిలిచి మాట్లాడు, ఏదో చెయ్యి, త్వరగా చెయ్యి. మీ దేవుడు చేసిన మనుషుల బుద్ధులు చూడు. మీ జాతే జాతి. మీరు మాటలతో ప్రేమించి మనసులో చెప్పిస్తారు, చేతులతో దీవించి చేతలతో చంపుతారు. పెద్ద పులి చూడు, దర్జాగా ఎదురుగా నిలబడి గర్జించి గుండె మీద కొడుతుంది. మీరు వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తారు. పాము చూడు, బుసగొట్టి మరీ కాటేస్తుంది. మీరు కాపాడమని కాళ్ళు పట్టుకుని లాగి పడేస్తారు. యామి యామి శిశువా, ఇది మీది పరమ కల్తీ జాతి. మీ నిజంలో అబద్ధం కల్తీ, నవ్వులో ఏడుపు కల్తీ, త్యాగంలో స్వార్థం కల్తీ, దేవుడికిచ్చే దక్షిణలో లంచం కల్తీ, దానాల్లో దగా కల్తీ, మీ షేక్ హ్యాండ్ లో హ్యాండ్ కల్తీ, థ్యాంక్ యూలో యూ కల్తీ, మీ మనసులో మాట థ్యాంక్ మీయే, మీ బతుకుల్లో చావు కల్తీ. యామి యామి శిశువా, ఇది ఇందాక మనం మాయదారు రూపాల్లో వెళ్ళాం, ఇప్పుడు నీ నిజ రూపంలో వెళ్ళాలి. పాపానికి సాక్ష్యం ప్రచారం ఉండకూడదు, కానీ పుణ్యపనులకి మాత్రం 10 మంది కాదు 100 మంది సాక్ష్యం ఉండాలి. బోలెడంత పబ్లిసిటీ ఉండాలి. ఎలా చెప్పాను డైలాగు ఇందా. నీకు అమోఘంగా బోలెడన్ని మ్యాజిక్కులు ఇస్తున్నాను. నీ ఓచింద్రాతి ప్రాథమికం జనత వీచి మాస్తి ఫటాఫట్. వాటిని వాడి ఆ ముసలి శిశువు ప్రాణాలు కాసేపు కాపాడి పేరు తెచ్చుకో. గో, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్.